హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈసారి సిలబస్లో గానీ ఎగ్జామ్ ప్యాటర్న్లో గానీ ఎలాంటి మార్పులు లేవు. కానీ అడ్మినిస్ట్రేటివ్ మరియు ప్రొసీజరల్ నిబంధనలలో చాలా కఠినమైన తీవ్రమైన మార్పులను తీసుకువచ్చారు. మీరు చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు మీ అభ్యర్థిత్వాన్ని పూర్తిగా రద్దు చేసేంత ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ మార్పులను చాలా జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకోవడం ఇప్పుడు అత్యంత అవసరం. ఇప్పుడు మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్లో వచ్చిన ముఖ్యమైన మార్పులేమిటి, అవి 2025తో పోలిస్తే ఎలా భిన్నంగా ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదానిపై లోతుగా తెలుసుకుందాం. సరే, ఓకే, ఇది మన లెక్చర్ రోడ్ మ్యాప్. మనం ఈ 6 స్తంభాల ఆధారంగా మన విశ్లేషణను ముందుకు తీసుకెళ్తాం. ప్రతి సెక్షన్ యూపీఎస్సీ కొత్త ఫిలాసఫీని మనకు స్పష్టం చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి పాయింట్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. సరే, మనం మొదటి పిల్లర్తో మొదలు పెడదాం, ద న్యూ అప్లికేషన్ డాక్ట్రిన్. చూడండి, ఇంతకుముందు అప్లికేషన్ ప్రాసెస్ అంటే అదొక సింపుల్ రిజిస్ట్రేషన్. కానీ ఇప్పుడు అలా కాదు. అప్లికేషన్ ఫిల్ చేయడమే ఎలిమినేషన్ ప్రాసెస్లో స్టేజ్ 1. మీ మెటిక్యులస్నెస్ అంటే మీ సూక్ష్మ పరిశీలన మరియు రూల్స్ పట్ల మీ గౌరవాన్ని టెస్ట్ చేసే మొట్టమొదటి ఫిల్టర్ ఇదే. సో ఈ సిస్టంలో వచ్చిన ఫండమెంటల్ షిఫ్ట్నిక్కడ చూడండి. ముందుగా వెబ్సైట్ మారింది. upsc.online.gov.in నుంచి మనం upsconline.nic.in కి షిఫ్ట్ అయ్యాం. పాత ఓటీఆర్ సిస్టంలో రిజిస్ట్రేషన్ వేరు, అప్లికేషన్ వేరు. కానీ ఇప్పుడొచ్చిన యూఆర్ఎన్ అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఒక ఇంటిగ్రేటెడ్ మల్టీమాడ్యూల్ ప్రాసెస్. అంటే ఏంటి? మీ యూఆర్ఎన్, మీ కామన్ అప్లికేషన్ ఫామ్, మీ ఎగ్జామ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఒకే గొడుగు కిందకొస్తాయి. దీనివల్ల మీ క్యాండిడేచర్ లైఫ్ సైకిల్ మొత్తం ఒకే నంబర్తో లింక్ అవుతుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్గా యూపీఎస్సీకి కంట్రోల్ ఇస్తుంది, అదే సమయంలో క్యాండిడేట్పై అకౌంటబిలిటీని పెంచుతుంది. అసలు ఈ యూఆర్ఎన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మీ లైఫ్ టైంలో యూపీఎస్సీతో మీకున్న ఒకే ఒక పర్మనెంట్ డిజిటల్ ఐడెంటిటీ. యూపీఎస్సీకి సంబంధించి ఇది మీ ఆధార్ నంబర్ లాంటిది. అయితే ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన రూల్ ఒకటుంది, చూడండి. కరెక్షన్ టు యూఆర్ఎన్ డీటెయిల్స్ ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ వన్స్ ఇన్ అ లైఫ్ టైం. మీ జీవితంలో ఒకే ఒక్కసారి సవరణకు అవకాశం. అంటే మీ పేరులో, మీ డేట్ ఆఫ్ బర్త్లో లేదా ఇతర బేసిక్ డీటెయిల్స్లో పొరపాటు జరిగిందంటే అది మీ ఎంటైర్ కెరియర్ను దెబ్బతీస్తుంది. ఇది మీ రెస్పాన్సిబిలిటీని టెస్ట్ చేసే ఫస్ట్ టఫెస్ట్ టెస్ట్. 0. ఫైనల్ సబ్మిషన్ చేశాక మీ అప్లికేషన్లో మార్పులు చేసుకోవడానికి మీకు దొరికే అవకాశాలు 0. గతంలో మనకొక కరెక్షన్ విండో ఇచ్చేవారు, కానీ 2026 నుంచి యూపీఎస్సీ ఆ ఫెసిలిటీని కంప్లీట్గా తీసేసింది. ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఇది ఒక డెలిబరేట్ పాలసీ డెసిషన్. మీ కేటగిరీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు ఇలాంటి క్రిటికల్ విషయాల్లో మీరు ఏ మాత్రం నెగ్లిజెన్స్ చూపించినా దానికి క్షమాలేదు. దిస్ ఈజ్ అ జీరో టాలరెన్స్ పాలసీ. ఈ వాక్యం యొక్క కాన్స్టిట్యూషనల్ మరియు లీగల్ ఇంపార్టెన్స్ను మీరు అర్థం చేసుకోవాలి. మీ అప్లికేషన్ ఇప్పుడు కేవలం ఒక ఫామ్ కాదు, అది ఒక ప్రమాణ స్వీకార పత్రం, ఒక స్వర్న్ డిక్లరేషన్. మీరు ఫిల్ చేసే ప్రతి డీటెయిల్కు మీరే పూర్తి బాధ్యులు. యూపీఎస్సీ దృష్టిలో ఒక టైపింగ్ మిస్టేక్ హ్యూమన్ ఎర్రర్ కావచ్చు, కానీ మీ కేటగిరీని తప్పుగా సెలెక్ట్ చేసుకోవడం అనేది క్యాండిడేట్ నెగ్లిజెన్స్. ఈ ఒక్క రూల్ చాలు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగకముందే వేల మంది అజాగ్రత్తగా ఉన్న అభ్యర్థులను సైలెంట్గా కాంపిటీషన్ నుంచి తొలగించడానికి. సరే, ఇప్పుడు మన అనాలిసిస్లో రెండవ, ఇంకా చెప్పాలంటే అత్యంత ప్రమాదకరమైన పిల్లర్ను చూద్దాం. ఇది ఏదో ఒక ప్రొసీజర్ కాదు, ఇది నిరంతరం మీ బాధ్యతను, మీ అలర్ట్నెస్ను పరీక్షించే ఒక కంటిన్యూయస్ టెస్ట్. ఇదొక హిడెన్ ఎలిమినేషన్ లేయర్. ఈ టైమ్లైన్ను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన క్షణం ఒక క్లాక్ టిక్ అవ్వడం మొదలవుతుంది. మీకు కేవలం 10 రోజుల టైం ఉంటుంది. ఈ 10 రోజుల్లో మీరు కంపల్సరీగా యూపీఎస్సీ పోర్టల్లో లాగిన్ అయ్యి మెయిన్స్కు సంబంధించిన మీ డీటెయిల్స్ను అప్డేట్ చేయాలి. ఎవరైతే ఈ పని చేయరో వాళ్లకు మెయిన్స్ అడ్మిట్ కార్డ్ రాదు, వాళ్ల క్యాండిడేచర్ అక్కడితో రద్దు. అలాగే మెయిన్స్ రిజల్ట్స్ తర్వాత ఇంటర్వ్యూ కోసం 15 రోజుల విండో ఉంటుంది. మళ్లీ లాగిన్ కంపల్సరీ. మీరు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ క్లియర్ చేసినా సరే ఈ సింపుల్ లాగిన్ ప్రాసెస్ మిస్ అయితే మీరు రేస్లోంచి అవుట్. ఇది ఒక ఆటోమేటెడ్ బ్యాక్ ఎండ్ క్యాన్సిలేషన్ మెకానిజం. మరి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ కన్నా ఈ రూల్ ఎందుకు డేంజరస్ ఆలోచించండి. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఫెయిల్ అవ్వడం అనేది ఒక అకాడమిక్ ఫెయిల్యూర్. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ రిజల్ట్ వచ్చాక లాగిన్ చేయడం మర్చిపోవడం అనేది ఒక డిసిప్లినరీ ఫెయిల్యూర్. అది బాధ్యతారాహిత్యం. యూపీఎస్సీ ఇప్పుడు ఈ రెండింటినీ వేర్వేరుగా చూస్తోంది. పాత రోజుల్లోలాగా మీకు రిమైండర్స్, ఎస్ఎంఎస్లు పంపే సిస్టమ్ను యూపీఎస్సీ ఆపేసింది. అభ్యర్థి తన బాధ్యతను తానే తెలుసుకోవాలి. దీన్నే మనం ఆస్పిరెంట్ రెస్పాన్సిబిలిటీ డాక్ట్రిన్ అంటాం. ఈ టెస్ట్లో ఫెయిల్ అయితే యూపీఎస్సీ మిమ్మల్ని క్షమించదు. ఓకే, ఇప్పుడు మనం అత్యంత సంక్లిష్టమైన
అడ్మినిస్ట్రేటివ్గా చాలా కీలకమైన మార్పులను చూడబోతున్నాం. ఇది కేవలం యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయం కాదు, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంటే డిఓపిటి మరియు యూపీఎస్సీ కలిసి తీసుకున్న ఒక స్ట్రాటజిక్ డెసిషన్. దీని వెనుక 2 ప్రధాన ఉద్దేశాలున్నాయి. 1 సర్వీస్లో స్టెబిలిటీ తీసుకురావడం, 2 ఈ పర్మనెంట్ ఆస్పిరెంట్ ఆఫీసర్ కల్చర్కు ఫుల్ స్టాప్ పెట్టడం. ఈ టేబుల్ను మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఫస్ట్, ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్. మీకు ఒకసారి ఈ సర్వీసులలో అపాయింట్మెంట్ వచ్చి మీరు సర్వీసులో జాయిన్ అయితే మీరు మళ్ళీ ప్రిలిమ్స్ రాయడానికి అనర్హులు. ఇదొక అబ్సల్యూట్ బార్. దీని వెనక ఉన్న అడ్మినిస్ట్రేటివ్ లాజిక్ ఏంటంటే ఈ 2 సర్వీసులు దేశానికి అత్యంత కీలకం. వాటిలో కంటిన్యూటీ అవసరం. ప్రభుత్వం మీ ట్రైనింగ్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ను వేస్ట్ అవనివ్వదు. ఇక రెండోది ఐపీఎస్ మరియు ఇతర గ్రూప్ ఏ సర్వీసులు. 2026లో సెలెక్ట్ అయిన ఒక అభ్యర్థి 2027 ఎగ్జామ్ రాయాలనుకుంటే ఒక్క ఛాన్స్ ఉంది. దానికి 1 టైమ్ ఎగ్జంప్షన్ తీసుకోవాలి. కానీ ఫౌండేషన్ కోర్సులో మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. 2027 తర్వాత అంటే 2028లో ఎగ్జామ్ రాయాలనుకుంటే తప్పనిసరిగా సర్వీస్కు రాజీనామా చెయ్యాల్సిందే. ఇక 2025 కన్నా ముందు సర్వీస్లో ఉన్న ఆఫీసర్లకు రిజైన్ చేయకుండా ఎగ్జామ్ రాయడానికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. అది 2026 లేదా 2027 ఎగ్జామ్ కావచ్చు. కానీ 2028లో రాయాలంటే వాళ్లు కూడా రిజైన్ చెయ్యాల్సిందే. దీన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. అనుకుందాం, ఒక క్యాండిడేట్కు 2026లో ఐపీఎస్ వచ్చింది. తను 2027లో మళ్లీ రాయాలనుకుంటున్నాడు. స్టెప్ 1, తను తన ట్రైనింగ్ను వాయిదా వేయమని సంబంధిత అథారిటీ నుంచి ఒక 1 టైమ్ అఫీషియల్ ఎగ్జంప్షన్ తెచ్చుకోవాలి. స్టెప్ 2, ఎగ్జంప్షన్ వచ్చినా ఫౌండేషన్ కోర్సుకు అటెండ్ అవ్వడం మాత్రం కంపల్సరీ. స్టెప్ 3, అతను సిఎస్సి 2027 రాస్తాడు. స్టెప్ 4, ఒకవేళ 2027లో కూడా సెలెక్ట్ అయితే తను 2026 ఐపీఎస్ లేదా 2027లో వచ్చిన కొత్త సర్వీస్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. తను వదులుకున్న సర్వీస్ పర్మనెంట్గా క్యాన్సిల్ అయిపోతుంది. స్టెప్ 5, అతను సిఎస్సి 2028 రాయగలడా? రిజైన్ చేస్తే తప్ప రాయలేడు, ఎందుకంటే ఆ 1 టైమ్ ఎగ్జంప్షన్ వాడేశారు. సో ఈ ఎగ్జంప్షన్ అనేది పదే పదే ఎగ్జామ్స్ రాయడానికి లైసెన్స్ కాదు, ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చిన ఒకే ఒక్క స్ట్రక్చర్డ్ ఆపర్చునిటీ. రైట్, ఇప్పుడు మనం 4వ పిల్లర్ గురించి చర్చిద్దాం. ఇది ఎగ్జామ్ ప్రాసెస్లో అబ్సల్యూట్ ఇంటిగ్రిటీని తీసుకురావడానికి మరియు ఎలాంటి ఫ్రాడ్నైనా నిర్మూలించడానికి డిజైన్ చేసిన ఒక మల్టీ లేయర్డ్ స్ట్రాటజీ. ఇది ఇంపర్సనేషన్ శకానికి అంటే నకిలీ అభ్యర్థుల శకానికి ముగింపు పలుకుతుంది. ఈ కొత్త ప్రోటోకాల్స్ని చూద్దాం. 1 లైవ్ ఫోటో క్యాప్చర్. పాత 10 రోజుల ఫోటో రూల్ను తీసేసి ఇప్పుడు మీరు అప్లై చేస్తున్నప్పుడే మీ వెబ్క్యామ్ ద్వారా లైవ్ ఫోటో తీసుకుంటారు. 2 ఫేస్ రికగ్నిషన్. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో రియల్ టైమ్ అథెంటికేషన్ కోసం ఇది మ్యాండేటరీ. మీ లైవ్ ఫోటోను మీ ఫేస్ను మ్యాచ్ చేసి చూస్తారు. 3 ఆధార్ యాజ్ ప్రిఫర్డ్ ఐడి. వెరిఫికేషన్ స్మూత్గా, ఎఫిషియెంట్గా జరగడానికి ఆధార్ను ప్రిఫర్ చేయమని యూపీఎస్సీ క్లియర్గా చెప్పింది. సో మీ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్గా ఉన్నాయో లేదో చూసుకోవడం ఇప్పుడు మీ బాధ్యత. 4 ట్రిపుల్ వర్టికల్ సిగ్నేచర్. అప్లికేషన్లో బ్లాక్ పెన్తో మాత్రమే నిలువుగా ఒకదాని కింద 3 సార్లు ఒకేలా సంతకం చేయాలి. దీని ఉద్దేశమేంటంటే మీ బయోమెట్రిక్ మరియు బిహేవియరల్ బేస్లైన్ను క్రియేట్ చేయడం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ను చాలా సీరియస్గా తీసుకోండి. అప్లికేషన్లో మీరు చేసిన సంతకానికి, ఎగ్జామ్ హాల్లో మీరు చేసే సంతకానికి మధ్య చిన్న తేడా ఉన్నా దాన్ని మీ క్యాండిడేచర్ను డిస్క్వాలిఫై చేయడానికి ఒక కారణంగా పరిగణించవచ్చు. దీన్నే సైలెంట్ రిజెక్షన్ డాక్ట్రైన్ అంటారు. ఎలాంటి నోటీస్ లేకుండానే మీ అభ్యర్థిత్వం రద్దయ్యే ప్రమాదముంది. ఇది జీరో టాలరెన్స్ పాలసీకి ఇంకొక ఉదాహరణ. ఓకే, ఇప్పుడుదాకా మనం డిస్కస్ చేసిన ఈ రూల్స్ అన్నిటినీ కలిపి చూస్తే కమిషన్ ఫిలాసఫీ ఎలా మారుతుందో మనకొక పెద్ద పిక్చర్ కనిపిస్తుంది. ఇది కేవలం కొన్ని రూల్స్ మార్పు కాదు, ఇది వాళ్ల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పు. హిస్టారికల్గా చూస్తే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ప్రైమరీగా ఒక క్యాండిడేట్ అకాడమిక్ మరియు ఇంటలెక్చువల్ కెపాసిటీని టెస్ట్ చేసే ఫిల్టర్గా ఉండేది. మీ నాలెడ్జ్ ఎంత, మీ అనలిటికల్ స్కిల్స్ ఎంత, ఇవి ముఖ్యం. కానీ 2026 నోటిఫికేషన్ ఏం ప్రూవ్ చేస్తుందంటే యూపీఎస్సీ ఇప్పుడు నాలెడ్జ్తో పాటు కొన్నిసార్లు నాలెడ్జ్ కన్నా ఎక్కువగా రూల్స్ను, ప్రొసీజర్స్ను తప్పులు లేకుండా ఫాలో అయ్యే మీ ఎబిలిటీ మీద ఫోకస్ చేస్తుంది. దీన్నే కంప్లైంట్స్ టెస్టింగ్ అంటాం. ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ ఈజ్ ద న్యూ బ్రిలియన్స్. అంటే క్రమశిక్షణే కొత్త ప్రతిభ. రూల్స్ని పాటించడంలో ఫెయిల్ అవ్వడం అనేది ఇప్పుడు చిన్న పొరపాటు కాదు. రూల్ బేస్డ్ బ్యూరోక్రసీకి మీరు సూట్ అవ్వరని చెప్పే ఒక ఇండికేటర్ అది. అందుకే ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉన్న ఒక టాపర్ కూడా ఒక చిన్న ప్రొసీజరల్ మిస్టేక్ వల్ల రిజెక్ట్ అవ్వచ్చు. ఈ కంప్లైంట్స్ టెస్టింగ్ ఫిలాసఫీకి మరికొన్ని ఆధారాలు చూద్దాం. ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ తీసుకోండి. అది ఏప్రిల్ 1, 2025 తర్వాత జారీ చేయబడి ఉండాలి. అది కూడా 22, 23, 23, 24, 24, 25 ఫైనాన్షియల్ ఇయర్స్ ఆధారంగా. ఒక్కరోజు తేడా ఉన్నా ఒప్పుకోరు. నో ఎక్సెప్షన్స్.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అంతే. ఏప్రిల్ 1, 2025 తర్వాత 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ బేసిస్గా ఉండాలి. ఇక ప్రిలిమ్స్కి మీద ఆబ్జెక్షన్స్ చెప్పడానికి ముందు 7 రోజుల టైం ఉండేది. ఇప్పుడు దాన్ని కేవలం 5 రోజులకు తగ్గించారు. సో ఈ కఠినమైన డాక్యుమెంటేషన్ రూల్స్ అని ఏం చెప్తున్నాయి? ప్రొసీజరల్ కంప్లయన్స్, డాక్యుమెంట్ ఇంటిగ్రిటీ, ఇవి యూపీఎస్సీకి ఇప్పుడు కోర్ ఫిల్టర్స్. మనం ఇప్పుడు మన విశ్లేషణలో చివరి అత్యంత ముఖ్యమైన దశకు వచ్చాం. ఇదంతా విన్న తర్వాత ఈ కొత్త కఠినమైన ఎన్వైరన్మెంట్లో మనం ఎలా సర్వైవ్ అవ్వాలి, దీనికి అవసరమైన టాక్టికల్ బ్లూ ప్రింట్ని ఇప్పుడు చర్చిద్దాం. ఇది కేవలం సలహా కాదు, మీరు ఫాలో అవ్వాల్సిన నాన్ నెగోషియబుల్ యాక్షన్ ప్లాన్. ఈ చెక్లిస్ట్ను మీ ప్రిపరేషన్లో ఒక భాగం చేసుకోండి. 1. అప్లికేషన్ ఫిల్ చేయడాన్ని ఎలిమినేషన్ స్టేజ్ 1గా ట్రీట్ చేయండి. స్టార్ట్ చేసే ముందే ఒక పర్సనల్ చెక్లిస్ట్ రెడీ చేసుకోండి. 2. మీ కేటగిరీ సర్టిఫికెట్స్ అన్నీ కరెక్ట్ డేట్స్తో చాలా ముందుగానే ఫైనలైజ్ చేసుకోండి. 3. రిజల్ట్ రోజున పోర్టల్ చెక్ చేయడానికి క్యాలెండర్ రిమైండర్స్తో ఒక డిసిప్లిన్ సిస్టమ్ను పెట్టుకోండి. 4. సర్వింగ్ ఆఫీసర్స్ అయితే మళ్లీ అటెంప్ట్ చేసే ముందు ఒక కఠినమైన రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోండి. 5. మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్గా ఉన్నాయో, మిగతా డాక్యుమెంట్స్తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. 6. వర్టికల్ సిగ్నేచర్ ఫార్మాట్ను కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రమే కాదు, ఇది మీ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మీరు కేవలం ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా, లేక గవర్నెన్స్లో ఒక కెరియర్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారా? 2026 నోటిఫికేషన్ యొక్క అసలైన అర్థమిదే. యూపీఎస్సీ మీ నుంచి కేవలం ఆన్సర్స్ కోరుకోవట్లేదు. అది మీ నుంచి ఒక పర్టిక్యులర్ మైండ్సెట్ను, ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ను ఆశిస్తోంది. మీ డిసిప్లిన్, మీ రెస్పాన్సిబిలిటీ, రూల్స్ పట్ల మీ గౌరవం, ఇవన్నీ ఇప్పుడు మీ నాలెడ్జ్తో సమానంగా ముఖ్యమైనవే. దీని గురించి ఆలోచించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.